నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మకు మధ్య గ్యాప్ మరింత పెరిగింది అన్న వార్తలు నిజమవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే మొన్న ఈ మధ్య రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లిని దూరం పెట్టారని ఆవిడ ప్రేమగా కౌగిలించుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా ఆవిడ పక్కకు జరిపినట్టు కొన్ని వీడియోస్ అయితే సర్క్యులేట్ అయ్యాయి. అయితే ఇది టీడీపీ కావాలని సర్క్యులేట్ చేసింది అని చెప్పి వైసీపీ ప్రచారం చేసింది. కానీ ఈ రోజు విజయమ్మ ఈ సరస్వతి పవర్ భూముల అంశంపై అప్పీలుకు వెళ్ళినట్టు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మరి ఇద్దరి మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతుంది అనుకోవచ్చా? మరి ఇది ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? ఈ అప్పీల్ తర్వాత ఏం జరగబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మగోర్ధిని, మన లియో వీక్షకులు కూడా. సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఇటు కేసీఆర్ కుటుంబం కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు బాగా హైలైట్ అవుతూ ఉన్నాయి. సో కొంచెం ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఎన్సీఎల్టీ తీర్పు తర్వాత సద్దుమణికిందిలే అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు విజయమ్మ గారు చెన్నైకి అప్పీలుకి వెళ్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అంటే దీనికి ఇంకా ఆవిడ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగదు, దీని వరకు నేను ఎంతకైనా వెళ్తాను అని చెప్పి దీని ఉద్దేశం అనుకోవచ్చా? మరి దీని తర్వాత ఇంకా గ్యాప్ పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? మీ ఉద్దేశం ఏంటి? అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబం అంటే కేసీఆర్ గారి కుటుంబంలోను, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలోను జరుగుతున్న పరిణామాలు తీవ్రతలో కొంత తేడా ఉంది. తర్వాత వీటికి రూట్ కాజ్ అంటే ఏదైతే ముఖ్య కారణాలు అయితే ఉన్నాయో ఆర్థిక అంశాలు అయినా కూడా అవేమో పూర్తిగా ఆర్థిక అంశాలుగా బయటపడిపోయి పోరాటం జరుగుతుంది. ఇక్కడేమో ముసుగులో గుద్దులాటలాగా రాజకీయ ముసుగులో ఆర్థిక అంశాల మీద పెనుగులాట జరుగుతుంది తెలంగాణలో. అక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు తను చెల్లెలు షర్మిలకు కానీ తల్లి విజయమ్మకు కానీ ఘోరాతి ఘోరమైన అన్యాయం చేశారనేది విజయమ్మ గారిని తొలిసివేస్తుంది బాధ. అంటే తన జీవిత కాలంలో కూడా ఈ అన్యాయాన్ని సరిచేయలేను, కనీసం ఆవగింజలో 60వ వంతు ఇచ్చి కూడా దాన్ని కూడా వాళ్ళని అనుభవించకుండా చేయటం ఇంకా ఆమెని మానసిక క్షోభకు గురి చేస్తుంది. అసలు నిజానికి అది కుటుంబంలో అంతర్భాగంగా జరిగినటువంటి అంశం అయినప్పటికీ దాన్ని ఒక చట్టపరమైన అంశంగా, కంపెనీ పరమైన వివాదంగా దాన్ని ఎన్సీఎల్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ లా ట్రిబ్యునల్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భార్య భారతి గారు తీసుకెళ్లారు. వాళ్ళు ఆ కంపెనీ షేర్లని అనేక జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కొన్ని వందలాది కంపెనీలో సరస్వతి పవర్ అండ్ సిమెంట్స్ అది కూడా ఒక కంపెనీ మాత్రమే, అందులో కనీసం ఆ షేర్లనైనా అదేమి వాళ్ళ ఉత్పత్తిలో కూడా లేదు, ఆ షేర్లని తల్లికి బదలాయించారు. ఎందుకు? మరీ ఘోరమైన అన్యాయం చేసే కన్నా కనీసం ఒక కాఫీ అన్నా ఇస్తే, విందు భోజనం పెట్టకపోయాం, ఒక కాఫీయో టీయో ఇస్తే ఇచ్చామని చెప్పుకోవటానికన్నా ఉంటుందని చెప్పిచ్చి అది విజయమ్మ గారు ఆ షేర్లని వీళ్ళకి శత్రువుగా మారిన షర్మిలకి బదిలీ చేశారని, అసలు ఆమెకి బదిలీ చేసే అధికారమే లేదు, మేము అసలు ఆమెకి గిఫ్ట్గా కూడా ఇచ్చిన పరిస్థితి కూడా కాదు, మేమేదో ఒక ముద్దుగా ఆమెకి ఆఫర్ ఇచ్చామే తప్ప అసలు ఆమెకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు, మా షేర్లని మాకు ట్రాన్స్ఫర్ చేయమని ఒక టెక్నికల్ అంశంగా తీసుకెళ్లారు. అంతేగాని అది కుటుంబ బంధాలకి మధ్యలో మా కుటుంబ ఆత్మీయతలకి అనుబంధంగా మేము అంతర్గతంగా చేసుకునే అరేంజ్మెంట్ అని కాకుండా, అంటే సన్నటి గీత ఉంటుంది కుటుంబ వ్యవహారాలకి, తర్వాత కంపెనీ వ్యవహారాలకి, లేదా చట్టపరమైన అంశాలకి, కుటుంబపరమైన అంశాలకి ఆ గీతను చెరిపేసి దాన్ని ఒక చట్టపరమైన అంశంగా ప్రొజెక్ట్ చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ లా ట్రిబ్యునల్ ముందు వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేలాగా చూసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ షేర్లే వాళ్ళ పేరు మీదే ఉన్నాయి. అవి విజయమ్మ గారికి మేము పూర్తి హక్కులతో ఇవ్వలేదు, ఆమె దీన్ని తీసుకెళ్లి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న షర్మిల్ని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంది, కాబట్టి ఆ కంపెనీలో మా షేర్లు మాకు ఇవ్వాల్సిందే, అవి మావేననేసి వాళ్ళు టెక్నికల్ గా పోరాటం చేసి అనుకూలంగా తెచ్చుకున్నారు. దాంతో విజయమ్మ గారు నిశ్చేష్టాలు అయిపోయింది. అంటే ఇప్పటికే ఇంత అన్యాయం జరిగింది అనుకుంటే జరిగిన కొద్దిపాటి న్యాయాన్ని కూడా నేను దక్కించుకోలేకపోయాను, నా బిడ్డకి ఇవ్వలేకపోయానన్న బాధ ఆమెకి ఇంకా ఎక్కువైపోయింది. అసలు ఈ మధ్యకాలంలో నిజంగా విజయమ్మ గారు ఇప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేనంత మనిషి కుంగిపోయింది. అంటే డబ్బులు ఎంతైనా ఉండొచ్చు, పెద్ద కుటుంబం కావచ్చు, కానీ ఆమె ఊహించని పరిణామం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఆకస్మిక మరణం వలన ఆమె తగిలిన దెబ్బ మానసిక దెబ్బ ఒక రకంగా అయితే ఆర్థికంగాను కుటుంబ పరంగా కూడా ఆమెకి అంటే ఎప్పుడైనా భర్త చనిపోతే ఆ స్థానంలో భార్య ఉండి పిల్లలకి ఆస్తిపాస్తులు చక్కదిద్దే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ అవకాశం విజయం గారికి లేదు. ఎందుకంటే ఆ రోజున ఆస్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు మీదే ఉన్నాయి. ఎందుకు సీఎంగా
రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద కానీ ఆయన భార్య పేరు మీద కానీ ఆస్తులు ఉంచుకోవటం క్షేమం కాదని ఈ క్విడ్ ప్రోకో ద్వారాను లేకపోతే మనీ లాండరింగ్ ద్వారా వచ్చిన ఈ అక్రమ ఆస్తులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యాపారం చేసి సంపాదించుకున్నాడనే ఒక రూపు ఇవ్వటం కోసం అట్లా ఇచ్చేశారు. అనుకోని పరిస్థితుల్లో ఆయన చనిపోయేటప్పటికి విజయమ్మ గారు కూడా ఏమనుకుందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆస్తులన్నింటినీ అమ్మ మనం ఎట్లా చేద్దాము, ఆయన ముఖ్యమంత్రి అయ్యేరాక ఆ విధంగానే వినయంగానే వ్యవహరించాడు. ఇది చెల్లికి నేను అన్యాయం చేయను, తండ్రికి మాట ఇచ్చినట్టు సగం ఆస్తులు ఇస్తానని చెప్పాడు. ఆమె కూడా నమ్మింది. అంటే అప్పుడు రాక జగన్మోహన్ రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడనేది తల్లికి కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అధికారాన్ని ఆస్వాదించిన తర్వాత ఇంత ఆస్తులు ఇవన్నీ కూడా సీజులో ఉన్నాయి. అసలు నిజానికి సరస్వతి పవర్ అండ్ సిమెంట్స్ కూడా అది కూడా ఆస్తులన్నీ షేర్లు కానీ సీజర్లో ఉన్నాయి. అంటే సిబిఐ ఈడీ జప్తుల్లో ఉన్న ఆస్తులే అయినప్పటికీ కూడా మరి ఆమె ఇచ్చిన బదిలీ చేసిన వాటాలన్నింటినీ మాకే ఇవ్వాలని చెప్పి వాదించి గెలిచారు. ఇప్పుడు విజయం గారి బాధ ఏంటంటే అప్పీల్కి వెళ్ళింది నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ చెన్నై బ్రాంచి. అంటే ఆ తర్వాత బహుశా వెళ్తే ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చు అప్పీల్కి. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు చూసే ట్రిబ్యునల్స్ మాత్రమే. ఇది కాని పరిస్థితుల్లో ఆమె రెగ్యులర్ చట్ట ప్రకారం సుప్రీంకోర్టుకి హైకోర్టులకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఎంత వెళ్ళినా కూడా లా ట్రిబ్యునల్లో ఇచ్చిన తీర్పులతో పెద్దగా డిఫరెన్స్ ఉంటుందని మనం అనుకోలేము. ఇది ఒక నైతిక పరమైన అంశానికి కట్టుబడి కుటుంబ సభ్యుల మధ్యలో తేలాల్సిన అంశం. దీన్ని చట్టపరంగా సాంకేతికంగా మార్చి వీళ్ళని వాళ్ళ షర్మిలమ్మని విజయం గారిని చాలా ఆవేదనకి గురి చేసే అంశంగా మారింది. ఇది వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది పెద్దలకు ఇప్పుడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళకి తెలుసు వెళ్ళిపోయినా ఇది అన్యాయం జగన్మోహన్ రెడ్డి భారతీయ చేస్తుందని. కానీ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఒకవేళ వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన ట్రిబ్యునల్ ముందు మాట్లాడే విషయాలకి ట్రిబ్యునల్ ముందు వాదించే అంశాలకి విలువ ఉంటుంది. కానీ నైతిక పరంగా ఇంతకుముందు ఇచ్చిన మాట వాస్తవమేనో వాళ్ళు అర్హులే అది ఇవన్నీ మనం బయట అనుకునే అక్కడ చెల్లవు. కుటుంబపరమైనటువంటి నైతిక అంశాలకి జగన్మోహన్ రెడ్డి కట్టుబడే పరిస్థితిలో ఆయన లేడు. రాజకీయంగా ఎంత నష్టమన్నా జరగని ఫేస్ చేస్తా, ఎందుకంటే ఆర్థికంగా నాకున్న డబ్బే ముఖ్యం తప్ప ఇప్పుడు దానికి తోడు ఆయన 2019 నుంచి 24 మధ్యలో సంపాదించిన ఆస్తులు ఇంకా మించి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ తల్లి చెల్లిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చీఫ్ మినిస్టర్ పోస్ట్ రాకపోయినా నిన్నేముంది కవిత గారు కూడాను నా తండ్రి సిబిఐ విచారణలోకి వెళ్ళిన తర్వాత పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత ఆమె అట్లా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే నాకు ఇన్ని లక్షల కోట్లు ఉన్న తర్వాత నేను ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏంటి అవపోతే ఏంటి ఈ నైతిక అంశం మీద. ఒకవేళ పార్టీ ఉంటే ఉంటుంది పోతే పోద్ది. నాకున్న లక్షల కోట్లు అయితే ఎక్కడికి పోవు, నాకున్న 2 బిడ్డలు ఎక్కడికి పోరు, నా కుటుంబం నా కంపెనీలు నా ఆస్తులు నాకు ఉంటాయి అనే స్థితి ఆయన కూడా వచ్చేసాడు. ఈమె బయటపడింది, ఆయన బయటపడలా, అంతే తేడా. రైట్ సార్. ఇప్పుడు మళ్ళీ ఆవిడ అప్పీల్కి వెళ్ళారు కాబట్టి మొన్న ఇక్కడ ఎన్సిఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. సో ఇప్పుడు ఈ అప్పీల్ తర్వాత మళ్ళీ అంటే ఆల్రెడీ ఆ సరస్వతి భూములు కూడా అటాచ్లో ఉన్నాయి అంటున్నారు. సో దీనివల్ల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటికే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత వస్తున్న వేళ మరి ఈసారైనా కూడా ఆయన కాంప్రమైజ్ ఏమన్నా అయ్యే అవకాశం ఉంటుందంటారా, ఆ ఛాన్స్ ఉండదంటారా మీరు ఇంతకన్నట్టు? మనం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి కొత్త వ్యక్తి కాదు. ఆయన గత 14 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు, 5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు 5 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు హోదా రాలేదని ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళని మనిషి ఆయన మనిషిలో మారతాడనేది ఏం లేదు. అంటే ఇప్పుడు దాకా ఒకటిసారి అంటే పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కవిత గారు దూరం అయిన తర్వాత ఆ పార్టీకి అలాగే కుటుంబ పరంగా రాజకీయ పరంగా ఎంత డ్యామేజ్ అయింది అన్న విషయం మనకు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆ రకంగా ఆలోచించి కాంప్రమైజ్ అవుతారా అన్నది కూడా నా ఉద్దేశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆయన ఆస్తుల విషయంలో రాజీ పడి చెల్లికి తల్లికి ఇస్తాడనేది మాత్రం ఇంపాసిబుల్. ఇప్పుడు ఇచ్చిన షేర్లే వెనక్కి లాగేసుకున్నాడంటే ఎవరన్నా ఒకసారి ఎవరికన్నా దానం కానీ లేకపోతే గిఫ్ట్ బహుమానంగా ఇచ్చి వెనక్కి తీసుకుంటారు. మీరే ఒక వ్యక్తికి బహుమానంగా ఇస్తారు, ఆ బహుమానాన్ని ఆయన పట్టుకెళ్ళిపోతాడు. ఇంటి ముందు కూర్చుని నేను ఇచ్చిన బహుమానం నాకు ఇస్తే తప్ప నేను లేవనని కూర్చుంటారు ఎవరన్నా? మరి అట్లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి రేపు రాజకీయంగా ప్రయోజనం వస్తుందని ఆ తర్వాత ఇంకోటి నిజంగా అతను మారినా కూడా ప్రజలు వాళ్ళు పెట్టించుకున్న వాతలు అవి వాళ్ళకి పోతాయా? కర్రు కాల్చి వాతలు పెట్టాడు ప్రజలందరికీ. అందుకే కదా ప్రజలు కూడా అంత కర్రు కాల్చి 151 సీట్ల నుంచి 11 సీట్లకి తీసుకొచ్చారు. కాబట్టి డబ్బు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు మారతాడంటే తల్లి కూడా నమ్మదు, ఇక మనం ఎట్లా నమ్ముతాం? థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.